హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాయ చిత్ర ఫోటోగ్రఫీ యూట్యూబ్ ఛానల్. అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, మనం డిజిటల్ కెమెరా లెన్స్కి సంబంధించి చాలా విషయాలు ఒక సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్గా మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఈ సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకు అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం కెమెరా లెన్స్కి సంబంధించిన ఏ విషయం మనకు కావాలన్నా ఈ సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్లో ఉండాలి అన్న ఉద్దేశంతో మనం సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్గా చెప్పుకుంటూ యాడ్ చేసుకుంటూ వస్తున్నాం. ఈ ఎపిసోడ్లో మనం సోనీ లెన్స్ మౌంట్స్ గురించి స్పెసిఫిక్గా మాట్లాడుకోబోతున్నాం. ఎవరైతే సోనీ వాడుతున్నారో ఆర్ సోనీ కెమెరాస్ కొనుక్కోవాలనుకుంటున్నారో ఈ వీడియో ఖచ్చితంగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఎవరైతే వేరే బ్రాండ్స్ వాడుతున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ నేను క్యానన్ వాడుతున్నా, బట్ స్టిల్ మనం ఈ ఫోటోగ్రఫీ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఏ కెమెరా బ్రాండ్ ప్రస్తుతం వాడుతున్నా కూడా వేరే అదర్ బ్రాండ్స్లో డిఫరెంట్ కంపెనీకి సంబంధించిన విషయాలు మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకేనా? అప్పుడే ఈ ఫీల్డ్లో మనం ముందుకు రాణిస్తాం అన్నమాట. ఆల్ రైట్. సో ముందుగా చెప్పినట్టు మనం ఈ ఎపిసోడ్లో సోనీ లెన్స్ మౌంట్ల గురించి చాలా క్లియర్గా మనం మాట్లాడుకోబోతున్నాం. ఓకేనా? మరి ఈ వివరాల్లోకి వెళ్ళే ముందు మీరు కనుక మన మాయ చిత్ర ఫోటోగ్రఫీ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయలేదంటే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఆ బెల్ ఐకాన్ బటన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్స్ ఇమీడియట్గా మీకు వచ్చేటట్టు చూసుకోండి. ఓకేనా? ఆల్ రైట్. మరి ఆలస్యం చేయకుండా ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, సోనీకి సంబంధించి డిఫరెంట్ లెన్స్ మౌంట్స్ గురించి మనం వివరంగా మాట్లాడుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కన్ఫ్యూజన్, అసలు డిఫరెంట్ లెన్స్ మౌంట్స్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే కనుక, సోఫార్ మనం డిజిటల్ ఎస్ఎల్ఆర్ కెమెరాస్ వాడేవాళ్ళం అనమాట, డిఎస్ఎల్ఆర్ కెమెరాస్. ఓకే. అండ్ ఇప్పుడు రీసెంట్గా చూస్తే కనుక మనకి మొత్తం మార్కెట్ అంతా ఒక కొత్త టెక్నాలజీ కెమెరా బాడీస్తో నిండిపోతుంది. అవే మిర్రర్లెస్ కెమెరాస్. సో బేసిక్లీ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్, ఒకటేమో మిర్రర్ టెక్నాలజీ, ఎస్ఎల్ఆర్ అన్నది మిర్రర్ బేస్డ్ టెక్నాలజీ అనమాట. మిర్రర్ అంటే బేసిక్లీ మనకి వ్యూ ఫైండర్కి ఈ సెన్సార్ మధ్య ఒక మిర్రర్ ఉంటుంది. ఆ మిర్రర్ అన్నది ఇట్ ఆక్యుపైస్ సమ్ స్పేస్ అనమాట. సో మనకి వ్యూ ఫైండర్లో విషయాన్ని చూడాలంటే మనకు ఆ మిర్రర్ నుంచి వచ్చే రిఫ్లెక్షనే మనకు కనిపిస్తుంది. అండ్ ఒక్కసారి మనం షటర్ బటన్ క్లిక్ చేశాక యాక్చువల్ లైట్ వచ్చి సెన్సార్ మీద పడడం జరుగుతుంది. సో దట్ ఈస్ టెక్నాలజీ సో ఫార్ వీఆర్ యూజింగ్ ఇన్ డిఎస్ఎల్ఆర్ కెమెరాస్. సో ఇప్పుడు మిర్రర్లెస్ కెమెరాస్లో ఆ మిర్రర్ అనే కాన్సెప్టే లేదనమాట. డైరెక్ట్గా సెన్సార్, ఆ సెన్సార్ నుంచి మనకి ఈ వ్యూ ఫైండర్ ఫీడ్ కూడా వస్తుంది. సో అది డిఫరెన్స్ అనమాట ఈ డిఎస్ఎల్ఆర్ అండ్ మిర్రర్లెస్ కెమెరాకి. మీకు అర్థం కాలేదంటే నో వరీస్, ఎందుకంటే మనం దీని గురించి సపరేట్ వీడియో చేసి మాట్లాడుకుందాం. డిఎస్ఎల్ఆర్ కెమెరాకి మిర్రర్లెస్ కెమెరాకి మధ్య డిఫరెన్స్ క్లియర్గా అర్థమయ్యేటట్టు మాట్లాడుకుందాం. బట్ బేసిక్లీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనకి 2 డిఫరెంట్ టెక్నాలజీతో సంబంధించిన కెమెరా బాడీస్ ఉన్నాయి, డిఎస్ఎల్ఆర్ అండ్ మిర్రర్లెస్ కెమెరా బాడీస్. అండ్ ఆ న్యూ మిర్రర్లెస్ కెమెరా బాడీస్తో పాటు వాటికి సపోర్ట్ చేసే లెన్సులు కూడా డెవలప్ చేయడం జరిగింది రెస్పెక్టివ్ కెమెరా బ్రాండ్స్. సో మనకి డిఫరెంట్ లెన్స్ మౌంట్స్, డిఫరెంట్ లెన్స్ టైప్స్ బేస్డ్ ఆన్ ఈ లెన్స్ మౌంట్స్ తయారు చేయడం జరిగిందనమాట. సో ఈ రీజన్ వల్లే మనకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కెమెరా బ్రాండ్, ఏ కెమెరా బ్రాండ్ అయినా మనకి డిఫరెంట్ లెన్స్ మౌంట్స్ ఉండడం, ఈ మిర్రర్లెస్ వల్ల ఇంకొక లెన్స్ మౌంట్ యాడ్ అయిందనమాట. సో ఆల్రెడీ మనం క్యానాన్ సంబంధించిన డిఫరెంట్ లెన్స్ మౌంట్స్ గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు సోనీలో ఈ లెన్స్ మౌంట్స్ డిఫరెంట్ టైప్స్ ఎలా ఉంది అన్న విషయాన్ని మనం మాట్లాడుకోబోతున్నాం. ఓకేనా? సో ఇప్పుడు మనం సోనీకి సంబంధించిన లెన్స్ మౌంట్స్ డిఫరెంట్ టైప్స్ గురించి మాట్లాడుకుందాం. సో బేసిక్లీ సోనీలో 2 డిఫరెంట్ లెన్స్ మౌంట్స్ ఉన్నాయి. ఒకటేమో సోనీ ఏ మౌంట్ అంటాం, ఏ. ఇంకొకటి సోనీ ఈ మౌంట్, ఈ. ఈ సోనీ ఏ మౌంట్ ఏంటంటే బేసికలీ సోఫార్ మనం మిర్రర్ బేస్డ్ టెక్నాలజీ ఏదైతే డిఎస్ఎల్ఆర్ అంటామో ఆ కోవకు సంబంధించిన కెమెరా బాడీస్కి ఉండే లెన్స్ మౌంట్నే సోనీలో సోనీ ఏ మౌంట్ అంటాం అనమాట. ఓకే. ఈ సోనీ ఏ మౌంట్కి సంబంధించి వన్స్ అగైన్ ఇంకొక టూ సబ్ కేటగిరీస్ ఉంటుంది. ఒకటేమో క్రాప్ సెన్సార్ కెమెరా బాడీస్ మాత్రమే సూట్ అయ్యేవి, ఇంకోటేమో ఫుల్ ఫ్రేమ్కి. సో ఏ మౌంట్,
ఏలో మళ్ళీ క్రాప్ సెన్సార్కి సంబంధించింది అండ్ ఫుల్ ఫ్రేమ్కి సంబంధించింది. ఇక సోనీకి సంబంధించిన మిర్రర్లెస్ కెమెరాస్కి వద్దాం. సో మిర్రర్లెస్ కెమెరాకి సంబంధించిన లెన్స్ మౌంట్ని ఇక్కడ మనం ఈ మౌంట్ అంటాం అన్నమాట. ఓకే, అందులోనూ మనకి 2 కేటగిరీస్. ఒకటేమో క్రాప్ సెన్సార్, ఓకే, AFS-C సెన్సార్ సైజుకి సంబంధించిన లెన్స్ మౌంట్, ఇంకోటేమో ఫుల్ ఫ్రేమ్ లెన్స్ మౌంట్స్. ఓకే, సో ఇది విషయం. సో బేసిక్లీ సోనీలో మనకి 2 లెన్స్ మౌంట్స్ ఉంటాయన్నమాట. ఒకటేమో A మౌంట్, ఇంకోటి E మౌంట్. A అన్నది DSLR కెమెరా మౌంట్స్, అంటే మిర్రర్ బేస్డ్ టెక్నాలజీ సంబంధించిన కెమెరా లెన్స్ మౌంట్. ఇక్కడ ఈ మౌంట్ అదేంటిది, మిర్రర్లెస్ కెమెరాకి సూట్ అయ్యే లెన్స్ మౌంట్. ఓకే, సో ఏ మౌంట్, ఈ మౌంట్, ఈ రెండిట్లోనూ ఏ మౌంట్, ఈ మౌంట్లో రెస్పెక్టివ్గా క్రాప్ సెన్సర్ సైజుకి సంబంధించిన లెన్స్ మౌంట్లు ఉంటాయి, ఫుల్ ఫ్రేమ్ సంబంధించింది ఉంటుంది. ఇందులో కూడా అంతే. ఓకే, అండ్ ఇది సోనీకి సంబంధించిన ఇంపార్టెంట్ కేటగరైజేషన్ అన్నమాట ఆఫ్ లెన్స్ మౌంట్స్. సో ఇవి కాకుండా మనకి సోనీలో సిరీస్ ఆఫ్ లెన్సెస్ ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఇదేం కొత్త కాన్సెప్ట్ కాదు, మనకి క్యానన్లో కూడా ఎల్ సిరీస్ లెన్సులు ఉంటాయి అన్నమాట. సో విచ్ ఇస్ ద రెడ్ కలర్ రింగ్. అలానే మనకి సోనీలో కూడా సిరీస్ ఆఫ్ లెన్సులు ఉంటాయి. ఈ సిరీస్ ఆఫ్ లెన్స్ అనేది మెయిన్లీ బేస్డ్ ఆన్ క్వాలిటీ అండ్ ఈ లెన్స్ మౌంట్స్. సో ఈ కామన్గా ఉండే లెన్స్ సిరీస్లు ఏంటంటే DT సిరీస్ అండ్ G సిరీస్, GEISS సిరీస్ అని కూడా ఉందన్నమాట. ఈ 3 సిరీస్ ఆఫ్ లెన్స్లు కామన్గా మనం సోనీలో చూస్తుంటాం. మోస్ట్ ఆఫ్ ద DT లెన్స్లు వచ్చి క్రాప్ సెన్సార్కు వాడేవి. ఓకే, అండ్ మిగిలిన వచ్చి ఫుల్ ఫ్రేమ్ అండ్ క్రాప్ సెన్సార్ కూడా వాడుకోవచ్చు. ఆల్ రైట్, సో ఇది మరింత అర్థం చేసుకోవడం కోసం నేను సోనీ లెన్స్ వెబ్సైట్కి వచ్చానమాట. సో ఎక్కడైతే మనం సోనీలో డిఫరెంట్ లెన్సెస్ గురించి తెలుసుకోవచ్చు అండ్ కొనుక్కోవచ్చు కూడా. సో ఇక్కడ చూస్తే లెన్స్, ఇక్కడ మనం లెట్స్ సీ ఫిల్టర్, ఇక్కడ మనకి క్లియర్ కేటగరైజేషన్ అన్నది అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తే కెమెరా మౌంట్స్, A మౌంట్, E మౌంట్. ఓకే, అండ్ మనకి ఇక్కడ ఈ లెన్స్లు అన్నీ ఉన్నాయి. వీటిని ఎలా ఫిల్టర్ చేయాలి, ఎలా అర్థం చేసుకోవాలి, ఏది క్రాప్ సెన్సార్, ఏది ఫుల్ ఫ్రేమ్, ఏది ఈ మౌంట్, ఏది ఏ మౌంట్ అని తెలుసుకోవాలంటే కనుక మనకి ఈ ఫిల్టర్ చూస్తే ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సో కెమెరా మౌంట్ ఇక్కడ చూస్తే కనుక ఏ మౌంట్ సెలెక్ట్ చేస్తే మనకి ఫిల్టర్ అయిపోయాయి కొన్ని. సో దాని బేసిక్గా అర్థం ఏంటంటే ఇక్కడ ఏ మౌంట్ అంటే మనకి DSLR కెమెరాస్, అంటే మిర్రర్ టెక్నాలజీ బేస్ సంబంధించిన కెమెరాకి సంబంధించిన లెన్సెస్. ఓకే, అండ్ ఈ ఏ మౌంట్లో అగైన్ మనకి 2 రకాల లెన్స్ మౌంట్స్లు ఉన్నాయి. అదేంటిది, సెన్సార్ సైజుని బట్టి. APS-C అంటే మనకి క్రాప్డ్ సెన్సార్, ఇది ఫుల్ ఫ్రేమ్. సో ఇది క్లిక్ చేస్తే మనకి ఓన్లీ ఫుల్ ఫ్రేమ్ ఏ మౌంట్లు లిస్ట్ అయ్యాయి. ఇట్లా తెలుసుకోవచ్చు, అది సంగతి. అండ్ ఇలా APS-C షార్ట్ సెలెక్ట్ చేస్తే మనం వీ కెన్ పుల్ ఏ మౌంట్ అండ్ APS-C సంబంధించిన లెన్స్ మౌంట్స్కి సపోర్ట్ చేసే లెన్స్లన్నీ వచ్చేస్తుంది అనమాట. ఆల్ రైట్, సో ఇక ఈ మౌంట్ అంటే ఏంటి, మిర్రర్లెస్. సో నేను ఇక్కడ సెలెక్ట్ చేసిన మరుక్షణం ఇక్కడ మనకు కనిపించేవన్నీ మిర్రర్లెస్ కెమెరా బాడీస్కి సూట్ అయ్యే లెన్స్ మౌంట్స్. అగైన్ ఇందులో కొన్ని ఓన్లీ క్రాప్ సెన్సార్ బాడీకి సెట్ అవ్వచ్చు. సో అది డిపెండ్స్ ఆన్ ఇక్కడ చూసారా, అది సంగతి. ఇవి మెయిన్గా లెన్స్ మౌంట్స్ అనమాట సంబంధించిన కేటగిరీస్. ఇదేమో బేస్డ్ ఆన్ సెన్సార్ సైజ్. ఇక్కడ సిరీస్ టైప్ G లెన్స్, G మాస్టర్, G6 లెన్స్ అని, అండ్ ప్రైమ్ లెన్స్, జూమ్ లెన్స్, మ్యాక్రో లెన్స్. సో అది. సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా, సోనీ బ్రాండ్కి సంబంధించిన కెమెరా లెన్స్ మౌంట్స్, లెన్స్ టైప్స్ గురించి తెలుసుకున్నారు కదా. సో హోప్ దిస్ ఈజ్ యూస్ఫుల్ టు యూ, బిగినర్స్కి యాజ్ వెల్ యాజ్ వేరే కెమెరా బ్రాండ్స్ వాడుతున్న వాళ్ళకి కూడా ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అఫ్ కోర్స్ ఒకవేళ సోనీ వాడుతున్నా కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ ఉంటుంది. సో మీరు కూడా అదే భావిస్తే కనుక ప్లీజ్ క్లిక్ దట్ లైక్ బటన్. అలాగే డోంట్ ఫర్గెట్ టు షేర్
అండ్ సపోర్ట్. మరి ఆల్ రైట్, నెక్స్ట్ ఎపిసోడ్లో మీ ముందు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి వస్తా. టిల్ దెన్ యూ గైస్ టేక్ కేర్, బాయ్ బాయ్.